అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో పెద్దల నుండి ఇబ్బందులున్నాయి. ఉద్యోగ సంస్థల్లో గాని చేస్తే అక్కడ కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలున్నాయి. వ్యాపారం చాలా బాగుంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభం చేస్తారు. ఎప్పటి నుంచో మనకు బాకీ ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళు తిరిగి తీసుకొచ్చేటువంటి అవకాశాలున్నాయి. మీరు విదేశీ ప్రయాణాలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా అనుకూలిస్తాయి. ఇక్కడితోటి కాకుండా ఏదైనా కళ్యాణం కోసం గాని ఎదురు చూస్తుంటే అవి కూడా సానుకూలంగా ఉంటాయి. ఇంకొకటి, మీరు మీ ఇంట్లోనే తల్లిదండ్రులతో కానీ వీళ్ళతో కానీ వైరాలు వచ్చి కుటుంబం నుంచి దూరం అయ్యి కొద్ది నెలలు కానీ కొద్ది రోజులు కానీ ఉండాల్సినటువంటి పరిస్థితి కన్యారాశిలో ఉన్నది. కాబట్టి కన్యారాశిలో పుట్టినటువంటి వాళ్ళకి అంత ఆశాజనకంగా లేదనే చెప్పొచ్చు 2026 సంవత్సరంలో. కాబట్టి ఇలాంటి పరిహారం కానీ చేసుకుంటే చాలా యోగకరంగా ఉంటుంది. ఆ పరిహారాన్ని మీకు తెలియజేస్తాను. మీరు అమావాస్య రోజు తెల్ల జిల్లేడు ఆకులను తీసుకొని దాని మీద అంత బియ్యం పిండిని పెట్టి దాన్ని ఒక సర్పాకారంగా చేసుకొని తెల్ల జిల్లేడు పువ్వులు 11 తీసుకుని మాలగా కట్టి ఆ సర్పం మీద అలంకరించి ఏదైనా నదీ పరివాహ ప్రాంతంలో వదలండి. ఇలా సంవత్సరం మొత్తంలో ఏదైనా ఒక అమావాస్య రోజు కానీ 2 అమావాస్యలు కానీ 3 అమావాస్యలు కానీ చేసుకోండి. ఈ ఉన్నటువంటి ఉపద్రవాలన్నీ సమసిపోయి కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారంగా మారిపోతూ ఉంది. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం.